ఎస్ఎస్తారా ఫ్యాషన్స్, నేను మీ సుభాష్ని. నేను బాగున్నాను, మీరందరూ బాగున్నారా? నిన్న మీకు మా పాపది కంచిపట్టు లంగా చూపించాను కదా. ఇప్పుడు సింపుల్ లంగా ఒకటి, లెహంగా ఒకటి చూపిస్తున్నాను చూడండి. ఇది కూడా హాఫ్ శారీనే. ఇదిగోండి, ఇది ఇది వచ్చి ఏమైందంటే నా శారీ ఒకటి పిగిలిపోయిందండి. బార్డర్ అయితే చాలా బాగుంది. బార్డర్ ఇలా ఉంది కదా, దాని ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి నేనేం చేశానంటే ఇట్లా ప్లెయిన్ క్లాత్ తీసుకున్నాను అనమాట. ప్లెయిన్ క్లాత్ తీసుకొని ఇలా బార్డర్ వచ్చి దీనికి అటాచ్ చేశాను అనమాట. ఓకేనా. ఇది ప్లెయిన్గా ఉంటే మళ్ళీ బాలేదనిపించింది. దీనికి ఇంకొంచెం అందంగా చేద్దాం అని చెప్పి ఏం చేశాను, ఇట్లా మగ్గం మీద బిగించేసాను, ఇలా బార్డర్ ఇచ్చేసాను, కటింగ్ బీట్ పెట్టి చెమ్కీ పెట్టి ఇలా మిర్రర్స్ లైన్స్లా చేసేసాను. ఓకేనా. ఇలా అనమాట. మొత్తం దగ్గరికి కొంచెం మిర్రర్స్ వేసేసాను మొత్తం లంగా అంతా. ఓకేనా. చాలా ఈజీగా అయిపోయింది. చాలా రిచ్ లుక్ వచ్చిందండి కట్టుకుంటే మాత్రం. అసలు ఎంతమంది అడిగారు, ఎక్కడ తీసుకున్నారని అడిగారు అందరూ. అలా అడిగారు అనమాట. ఇది పాప కూడా చాలా బాగా ఇష్టం ఈ లంగావోణి సెట్ అంటే. బ్లౌజ్ అనమాట. ఓకేనా. బ్లౌజ్ కూడా హెవీగా ఏం కాదు, జస్ట్ సింపుల్గా చేశాను. ఇదిగోండి, ఇలా బోట్ నెక్ పెట్టి జస్ట్ మిర్రర్ వర్క్, థ్రెడ్ వర్క్ ఇచ్చాను, మిర్రర్స్ లైన్ ఇచ్చాను, చిన్న బుటీ ఇచ్చాను. ఇది ఫ్రంట్ నెక్ అనమాట. ఫ్రంట్ నెక్ కూడా అంతే, చిన్న లైన్ ఇచ్చాను బోట్ నెక్ పెట్టి. హ్యాండ్స్ వర్క్ ఏం చేయించలేదు. ఆ బోర్డర్ తీసుకుని బోర్డర్ ఇలా పెట్టి కింద ఫ్రిల్స్ ఇచ్చాను అనమాట. చాలా సింపుల్గా ఫినిషింగ్ ఇచ్చేసాం. కానీ సింపుల్గా ఉన్న చాలా బాగుంది. ఈ లంగా అంటే వెయిట్ కూడా ఉండదండి. పాప చాలా ఇష్టంగా కట్టుకునేది, చాలా బాగుందని. ఓణి అనమాట. ఓకేనా. నెట్టెడ్ వచ్చి ఇలా తీసుకున్నాను. నెట్టెడ్ బెనారస్ కలిసి మిక్సింగ్ ఉంటుంది అది. పళ్ళుకి జస్ట్ సింపుల్గా కుచ్చులు వేయించేసాను. లంగా ఓణి బ్లౌజు అంతా వెయిట్లెస్ అండి. చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇదండి నా ఇష్టంగా నేను ఇలాగా నా ఇష్ట ప్రకారం తీసుకున్న లంగా అనమాట. మీకు కూడా ఏమన్నా కావాలండి నాకు ఇలా అని చెప్తే నేను ఎలా అయినా చేస్తానండి. మీరు ఇచ్చే ప్రైస్లో కానీ మీరు చెప్పే దాంట్లో చేస్తాను. తక్కువ బడ్జెట్లో అయిపోయింది, చాలా బాగుంది కూడా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ అండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం.